ఆయన డబ్బులు ఆయన మళ్ళీ సంపాదించుకోవాలి, ఆయన డబ్బులు మళ్ళీ ఆయన ఏదో ఒకలాగా చేసుకోవాలి, ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి. సో ఆ నష్టానికి ప్రతిఫలంగా రామ్ చరణ్ గారు నిన్న వచ్చి అభయం ఇచ్చారు, నేను నీ సినిమాలో ఫ్రీగా యాక్ట్ చేస్తాను, కానీ ఒకవేళ సినిమా సక్సెస్ అయ్యింది అంటే దాంట్లో ఎంతో కొంత పారితోషికం నేను తీసుకుంటాను, లేదా ఆ నష్టాన్ని నేనే భరిస్తానని ఒక మాట ఆయన ఇచ్చారు. ఏ హీరో వచ్చి ముందు ఇస్తాడండి? ఇది ఏమైనా గొప్ప కోసం ఇస్తాడా? నాకేం అవసరం, నీ డబ్బులు పోయినాయి, నాకు వేరే డైరెక్టర్లు ఇప్పుడు ఆయనతో వేరే సినిమా, త్రివిక్రమ్ గారితో సినిమా ఉంది, కొరటాల శివతో సినిమా ఉంది, రామ్ చరణ్ గారికి మన బుచ్చిబాబు గారు ఉప్పెన సినిమా చేస్తున్నాడు, దాంట్లో హీఈస్ హ్యావింగ్ కదా, వై హీ హ్యాస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రొడ్యూసర్? వెన్నుభుజంగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే వాళ్ళు బతికితేనే వీళ్ళకి సినిమాలు వస్తాయి. వీళ్ళు 100 కోట్లు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే వీళ్ళు ట్యాక్సులు కట్టాలి. సెలబ్రిటీ ట్యాక్స్ అండి 33%. 110 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే ఐటీ దాడులు చేయరా? ట్యాక్స్ కట్టకపోతే 33% సెలబ్రిటీ ట్యాక్సులు కట్టాలి. లేకపోతే మీ అభిమాన హీరో వచ్చి ఆయన డబ్బు పెట్టుకొని సినిమాలు తీసుకుంటారా? తీసుకోడుగా, లేదు కదా. సో ఇవన్నిటికీ బతకాలంటే ప్రొడ్యూసర్లు బతకాలి, ప్రొడ్యూసర్లు బతికితేనే సినిమా రిలీజ్ అవుతుంది అన్న పదంతోనే తమన్ గారు మాట్లాడడము, ఇవన్నీ జరగడము, రామ్ చరణ్ గారు వచ్చి మాట ఇవ్వడము దిల్ రాజు గారికి. ఆయనకు కూడా ఎంత బాధ అండి, ఆయన కూడా మనిషేగా, ఇంకెంత చేస్తారా బాబు? చచ్చిన పాముని ఎందుకు ఇంత చంపుతారు? పుండు మీద కారం చల్లినట్టు ఇంకెన్ని ట్రోల్స్ చేస్తారని ఆయన వచ్చి బయటకు మాట్లాడాల్సిన అవసరం లేదు. బికాస్ ఈజ్ హ్యావింగ్ ఆల్ ఫ్లాప్స్, ఫ్యామిలీ స్టార్, డిజాస్టర్. ఆయన కెరియర్లో అంత పబ్లిసిటీ ఆయన ఎప్పుడు ఇవ్వలా. ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి వెళ్ళి వేరే వేరే చిన్న ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టుకొని వాళ్ళు ఇళ్ళకి పిలుచుకో అంత చేయాల్సిన అవసరమే లేదు ఆయనకి. బికాజ్ హీ నో దట్ సినిమా విల్ బీ గాన్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు మన రష్ చూసినప్పుడే అర్థమైపోతుంది, ఇంకా డబ్బులు పెట్టేశాం ఎట్లయినా చూడాలి. కానీ ఆ సినిమాకి థ్యాంక్ గాడ్ ఆయనకి ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు సినిమా 3 రోజుల సినిమా అయిందండి, ఇప్పుడు 4 రోజులు అయింది, గురువారం శుక్రవారం శనివారం ఆదివారం. ఎక్కడ 50 రోజులు ఉన్నాయి, ఎక్కడ 100 రోజులు ఉన్నాయి? కానీ ఫస్ట్ టైం నేను మాట్లాడతానండి, పుష్ప 2 ఇప్పుడు 50 రోజులు కంప్లీట్ చేసుకుంటుంటే 24వ తారీఖుతో 25వ తారీఖుతో సక్సెస్ఫుల్ హౌస్ఫుల్ కలెక్షన్స్ పుష్ప 2 50 రోజులు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో, తెలుగు సినిమా చరిత్రలో ఆఫ్టర్ సో లాంగ్ టైం ఒక 50 days సినిమా పడడం పుష్ప 2 అనేది. ఆ రీలోడెడ్ ఏదైతే వర్షన్ మనం రిలీజ్ చేశారో, సుకుమార్ మార్క్ ఏదైతే కనపడలేదు అని మాట్లాడిన విమర్శకులకు కూడా చెప్పుదెబ్బ స్లిప్పర్ షాట్ ఇచ్చారు సుకుమార్ గారు. ద వెరీ బ్యూటిఫుల్ కంటెంట్ ఇన్ ద రీలోడెడ్ 27 minutes, 20 minutes కాదు 27 నిమిషాలు, 3 గంటల 15 నిమిషాలు ఒరిజినల్ నిడివి అయితే రీలోడెడ్తో కలిపి 3 గంటల 36 నిమిషాలు అయ్యింది, 38 నిమిషాలు. నెట్ఫ్లిక్స్లో 60 రోజులకో 70 రోజుల తర్వాతనో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తారంట. ఆ రిలీజ్ చేసే దాంట్లో కూడా ఇంకో 10 నిమిషాలు యాడ్ చేసి రిలీజ్ చేయడంతో 3 గంటల 51 నిమిషాలు నిడివి గల సినిమా నెట్ఫ్లిక్స్లో రాబోతోంది. ఇవన్నీ పక్కన పెడితే తెలుగు సినిమాని బతికిచ్చారు సుకుమార్ మళ్ళీ. ఇప్పుడు 90s కిడ్స్కి 80s కిడ్స్కి తెలుసు 100 రోజుల సినిమా అంటే ఏంటి, 50 రోజుల సినిమా అంటే ఏంటి. మొగధీర 100 రోజుల షీల్డ్లు ఇవ్వలేదా? చూసాం కదా మొగధీర, మనం 100 రోజుల షీల్డ్లు చూసాంగా. అలాంటివి ఇప్పుడు 2020లో 2010లో పుట్టే సినిమాలు చూస్తున్న వాళ్ళకి కూడా అవి తెలియాలి కదా. 100 రోజుల సెలబ్రేషన్ అంటే ఏంటి, 50 రోజుల సెలబ్రేషన్ అంటే ఏంటి, వజ్రోత్సవం అంటే ఏంటి. వజ్రోత్సవం జరిగింది 2000, అప్పటి వజ్రోత్సవం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. ఇలాంటివి సినిమాని ప్రేమించే చిన్న చిన్న పిల్లలకు కూడా చూపిస్తే ఇదిగో 100 రోజుల షీల్డ్ జరుగుతోంది. ఆ 24 craftsmen పనిచేసే వాళ్ళకి షీల్డ్ ఇస్తే 50 రోజుల పండగ అని షీల్డ్ ఇస్తే ఇప్పుడు పుష్ప 2 చేస్తారు, పక్కా 50 రోజుల పండగ చేస్తారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఎందుకంటే ఎక్కడైతే అల్లు అర్జున్ గారికి అవమానం జరిగిందో అదే థియేటర్లో ఇప్పుడు అల్లు అర్జున్ గారు తగ్గేదేలే అని చెప్పి మళ్ళీ హౌస్ఫుల్ కలెక్షన్స్ అండి. 17th, 18th, 19th, 20th ఈ 4 days ఈరోజు ఇప్పుడు షోతో కూడా మ్యాట్నీ షోతో కూడా హౌస్ఫుల్గా నడుస్తుంది రీలోడెడ్ వర్షన్, సేమ్ సంధ్యా థియేటర్లో. ఎందుకు? సినిమాని బతికించడానికి ప్రొడ్యూసర్స్ చేస్తున్న కృషి. ప్రొడ్యూసర్ అనేవాడు మళ్ళీ డబ్బు పెట్టకపోతే రీలోడెడ్ రిలీజ్ చేస్తారా? అంతే కదా. ఎడిటర్కి డబ్బులు ఇవ్వాలా, థియేటర్లకు మళ్ళీ రిలీజ్ చేయాలి, అంటే వాళ్ళ థియేటర్స్ కాకుండా వేరే థియేటర్స్ కూడా ఇచ్చేయాలి కదా. ఎందుకంటే సినిమా భరిలో ఉన్న వాళ్ళు ఆ 3 సినిమాలు దొరకకపోతే పుష్ప 2కి వస్తారేమో, కాస ఉంటుంది కదా. సో అలాంటిది రీలోడెడ్ చేసి నా హీరో పేరు ఎక్కడైతే పోయిందో నా హీరో మళ్ళీ తలెత్తుకొని తిరగాలి అన్న స్టేజ్లో ఆయన చేయడం అనేది, అంటే ఆయన తలెత్తుకొని తిరగట్లేదని కాదండి ఇక్కడ, బట్ వాళ్ళ సైడ్ నుంచి చేసే ఒక ఉడతా సాయం అనుకోవచ్చు. ఈ రీలోడెడ్ వర్షన్తో పుష్పాని హిట్ చేయడం, మళ్ళీ సెకండ్ టైం హిట్ చేయడం అనేది తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక 50 రోజుల బొమ్మ హౌస్ఫుల్ కలెక్షన్స్తో 50 రోజుల పండగ మళ్ళీ చూస్తాము
పాతకాలంలాగా చూస్తే సినిమాని పుష్ప 2 తీసుకొచ్చింది, ఆయనకి అవార్డులు వస్తాయా, మరోసారి నేషనల్ అవార్డు వస్తుందా, మరోసారి ఆస్కార్ దాకా వెళ్తుందా, అవన్నీ పక్కన పెడితే ఒక హీరో సినిమా తెలుగు సినిమా చరిత్రలో మళ్ళీ 50 రోజుల పండగ చూడగలుగుతున్నామంటే అది పుష్ప 2 మీదనే మనం మెచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను పక్షపాతం ఎక్కడా వహించలేదండి. నాకు గేమ్ చేంజర్ నచ్చింది, నాకు పుష్ప 2 నచ్చింది. కానీ ఈ రెండింటితో పోల్చుకుంటే నాకు పుష్ప 2 నచ్చింది. ఎందుకంటే పుష్ప 2లో కథకు అనుగుణంగా నన్ను 2.5 గంటల సేపు 3 గంటల సేపు థియేటర్లో బోరు కొట్టించకుండా కూర్చోపెట్టేశాడు. నేను కూడా సుకుమార్ మార్కు లేని మాట్లాడిన విమర్శకుల్లో ఒక్కనే. కానీ ఇప్పుడు నేను సుకుమార్ మార్క్ ఉంది, కరెక్ట్ టైంకి కరెక్ట్గా రిలీజ్ చేశాడు అని నేను గర్వంగా చెప్తున్నానంటే తెలుగు సినిమాని నిలబెట్టడానికి మళ్ళీ సుకుమార్ ఒక ప్రయత్నం చేశాడు అనేది ఇక్కడ కనపడుతుంది. ఇట్స్ అ విజువల్ థింగ్ అనమాట. చూసి మాట్లాడాను, నేను కూడా చూసాను సినిమా. ఐ హావ్ ఈవెన్ వాచ్ 27 minutes. ఆ స్పాయిలర్స్ నేను చెప్పను, థియేటర్కి వెళ్ళి చూడండి. బికాస్ నెట్ఫ్లిక్స్లో 75 days తర్వాత 60 days తర్వాత నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది అది. దాంట్లో ఇంకో 10 minutes యాడ్ చేస్తాం. ఇవన్నీ ఎందుకు అంటే మన తెలుగు సినిమాని మనం బతికించుకోవడానికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు చేస్తున్న కృషిని ట్రోలర్స్, మీమర్స్, సోషల్ మీడియా అనేది అడ్వాంటేజ్గా తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు ఏకి పరేస్తున్నారు. అది చాలా తప్పు. నువ్వు మీమ్స్ పెట్టు, నవ్వుకునేలాగా ఉండాలి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలాగా కాదనమాట. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ అవర్ తెలుగు సినిమా.